హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకుందామో చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, అయినా కూడా మనం ఇంటికి వచ్చాక బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం పిండాలండి. నిమ్మరసం పిండేసి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేయాలి. ఇది ఎందుకంటే స్మెల్ రాకుండా ప్లస్ పీస్ గట్టిగా ఉండడం కోసం నిమ్మరసం పిండుకుంటాం అన్నమాట. కొద్దిసేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్ కూడా వేయించుకోవాలండి. ఆనియన్ వేసి ఇలా కలపాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఇలా కలుపుకొని ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇలా చూడండి, ఇలా రావాలి. ఇలా గోల్డెన్ కలర్ బాగా వేగాలన్నమాట ఆనియన్ వచ్చేసి. ఇందులో ఇప్పుడు కర్రీకి తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత కారం కూడా కర్రీకి సరిపడంత కారం, నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసానండి. ఎవరి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న చింతపులుసును యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం పులుసు మరిగిన తర్వాత ధనియాల పొడి వేయాలండి. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూను. యాక్చువల్లీ అల్లం నేను ముందే వేయాలి, మర్చిపోయాను. అందుకే ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు అల్లం వేస్తున్నాను. మీరు ముందే యాడ్ చేసుకోండి అల్లం. తర్వాత ఇది ఇలా ఉడికిన తర్వాత ఇలా చింతపులుసుని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి అంటారు కదా, మెంతుల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపులుసులో ఇలా ఫిష్ని యాడ్ చేసుకోవాలండి. ఫిష్ అన్నిటిని ఒకటేసారి యాడ్ కాకుండా ఇలా ఇండివిజువల్గా 1 బై 1 ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. మొత్తం ఇలా ఇండివిజువల్గా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే గరిట పెట్టొద్దండి. గరిట పెడితే మొత్తం పీసెస్ అన్నీ విడిపోయినట్టు అవుతూ ఉంటాయి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఫిష్ మసాలా యాడ్ చేయాలండి. ఇలా తగినంత ఫిష్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం చిన్న మంట పైన ఉడికించుకుంటూ కొత్తిమీర పైన చేయాలండి. కొత్తిమీర యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ అలా చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత దింపేయాలండి. ఇప్పుడు చూడండి ఫిష్ కర్రీ ఎంత బాగుందో, చూడడానికి కూడా చూస్తుంటే నోరూరుతుంది.